హలో అండి. అందరికీ నమస్కారం. ఏంటి రోజు నేనే వస్తున్నానని చూస్తున్నారా? మా అమ్మకి కొంచెం హెల్త్ బాలేదండి. అందుకని ఏవో నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు కొంచెం మీతో పంచుకుందామని శరన్నవరాత్రులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదండీ! ఈ 9 రోజులు చేయలేనటువంటి వాళ్ళు రేపటి నుంచి దశమి వరకు త్రిరాత్ర వ్రతం అని చేస్తారండి. అంటే సప్తమి, అష్టమి, నవమి వీటిని సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహర్నవమి ఈ 3 రోజులు త్రిరాత్ర వ్రతం అని విశేషంగా చేస్తారు. అందులో రేపు ముఖ్యంగా సరస్వతి పూజ అండి. ఈ సరస్వతి అమ్మవారు జ్ఞానానికి, మేధస్సుకి ప్రతీకగా అందరూ ఎవరైనా పూజించవచ్చు. ఈ సరస్వతి అమ్మవారి మహిమను తెలిపే ఒక చిన్న ద్వాదశ నామ స్తోత్రాన్ని ముందుగా ఇప్పుడు పఠిస్తాను. ద్వాదశ నామ స్తోత్రం. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాత షష్టం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయని ఏకాదశం శుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. ఇది అమ్మవారి యొక్క ద్వాదశ నామ స్తోత్రం అండి. దీని భావం ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సరస్వతి అమ్మవారు వీణ, పుస్తకం, హంసవాహనంపై ధరించి విద్యాదాయకురాలుగా ఉంటారు. ఈ స్తోత్రంలో ఆమెకు 12 పేర్లు పేర్కొనబడ్డాయి. అవేంటంటే భారతి, సరస్వతి, శారద, హంసవాహన, జగతీఖ్యాత, వాగీశ్వరి, కౌమారి, బ్రహ్మచారిణి, బుద్ధిదాత్రి, వరదాయిని, క్షుద్రగంట, భువనేశ్వరి. వీటిలో ప్రతి పేరు ప్రతి ఒక్క వేర్వేరు శక్తి యొక్క లక్షణాలను తెలియజేస్తుంది. అవి జ్ఞానం, వాక్పటిమ, వివేకం, యవ్వన శక్తి, తపస్సు, వరప్రదానం ఇంకా మొదలైనవి. ఈ ద్వాదశ నామాలను ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలు భక్తితో పఠించే వారికి దేవి సర్వ విద్యలను, వివేకాన్ని, సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ సరస్వతీదేవి జిహ్వాగ్రంలో స్థిరపడి వాక్ప్రసాదాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తారని ఈ శ్లోకంలో చెప్పబడినది. ఇప్పుడు అమ్మవారి మీద ఒక చిన్న కీర్తనను ఆలపిస్తానండి. ఇప్పుడు శ్రీ సరస్వతి నమోస్తుతే అనే కీర్తన. ఇది ఆరభిరాగం, రూపక తాళం. శ్రీ సరస్వతి నమస్తుతే వరదే శ్రీ సరస్వతి నమోస్తుతే వరదే శ్రీ సరస్వతి నమోస్తుతే వరదే పరదేవతే శ్రీ సరస్వతి నమోస్తుతే వరదే పరదేవతే శ్రీ సరస్వతి నమోస్తుతే వరదే పరదేవతే శ్రీపతి గౌరీ పతి గురు గుహనుతే విధియువతే శ్రీ సరస్వతి నమోస్తుతే వరదే పరదేవతే శ్రీపతి గౌరీ పతి గురు గుహనుతే విధియువతే శ్రీ సరస్వతి నమోస్తుతే.
वासनात्रयवर्जित वरमुनिभावित मूर्ते वासनात्रयवर्जित वरमुनिभावित मूर्ते वासवाद्यखिलनिचर वरावितरण बहुकीर्ते वासवात्रय विवर्जित वरमुनिभावित मूर्ते वासवाद्यखिलनिचर वरावितरण बहुकीर्ते दरहासयुता मुकाम्बुरुहे अद्भुत चरणाम्बुरुहे दरहासयुता मुकाम्बुरुहे अद्भुत चरणाम्बुरुहे संसार भीत्यापहे सकल मंत्राक्षर गुहे संसार भीत्यापहे सकल मंत्राक्षर गुहे दरहासयुत मुकाम्बुरुहे अद्भुत चरणाम्बुरुहे संसार भीत्यापहे सकल मंत्राक्षर गुहे श्री सरस्वती नमोस्तुते वरदे परदेवते श्रीपति गौरी पति गुरु गुहनुते विधियुबते श्री सरस्वती नमोस्तुते वरदे परदेवते श्रीपति गौरी पति गुरु गुहनुते विधियुबते श्री सरस्वती नमोस्तुते। ఇప్పుడు సరస్వతి అమ్మవారిని గురించి మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. సరస్వతి అమ్మవారిని ముఖ్యంగా మూలా నక్షత్రం నాడు ఆవాహన చేసి ఈ 4 రోజులు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మహర్నవమి నాడు ఆయుధ పూజలో పుస్తకాలు, విద్యా పరికరాలు, పనిముట్లు సరస్వతీదేవి సమక్షంలో ఉంచి పూజిస్తారు. విజయదశమి నాడు విద్యారంభం లేదా అక్షరాభ్యాసం చేయడం వల్ల విద్యార్థులకు శుభప్రదం అని చెప్పి భావిస్తూ ఉంటారు. విద్య, వృత్తి, కళలతో సంబంధం ఉన్న పరికరాలను దేవి పాదాల వద్ద ఉంచి వాటి ద్వారా జ్ఞానం మరియు విజయాన్ని పొందాలని ప్రార్థిస్తారు. దుర్గాదేవి అనేది శక్తి స్వరూపం, లక్ష్మీదేవి ఐశ్వర్య స్వరూపం, సరస్వతీదేవి జ్ఞాన స్వరూపం. ఈ 3 లేకుండా మానవ జీవితం సంపూర్ణం కాదు. అందువల్ల నవరాత్రుల్లో సరస్వతీదేవి ఆరాధనకి అంత ముఖ్యత ఇస్తారు. ఈ శరన్నవరాత్రుల్లో సరస్వతీదేవిని పూజించడం వలన విద్యలో, జ్ఞానంలో, కళల్లో శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల అక్షరాభ్యాసంను ఈ సందర్భంలో ప్రారంభించడం శుభకార్యంగా పరిగణిస్తారు. ఇది అండి సరస్వతి పూజ యొక్క ప్రాముఖ్యత. నాకు తెలిసిన మేర చెప్పాను. తప్పులు ఏమన్నా ఉంటే ఏమనుకోవద్దండి. మా అమ్మగారు కూడా ఒక 2 రోజుల్లో మళ్ళీ వీడియోలు పెట్టడం జరుగుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.